తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్ లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట, మళ్ళా కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. మేము పక్కా ముగింపిస్తాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తున్నాం. నిన్న మీరు చేసే కుట్రలను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళా, 40 సంవత్సరాలు, గిన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు. బయట పోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన తెలుపుతున్నాను. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది. ప్రజలు చులుగానే చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాల మీకు. గిదా మీ కుట్రలు మీది. బయటకు వచ్చి నీతులు వాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రి ఏం చేసి ముఖ్య సమాజం చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు 2 రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, వాళ్ళ మడకను కిడ్నాప్, రైట్, వీట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడ్డుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడ్డుకోలేకపోయారు. వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచారు. అందరూ కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏం సాధించారు. ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అలా నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచి అడ్డుకుంటారా? మళ్ళీ దీనికి ఏం చెప్తారు? మీరు కలవని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు కలవలేదు, మాకు సంబంధం లేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర పార్టీ రామచంద్రరావు గారు ఫోన్ చేసి, సంజయ్ నీ వెనక నేనున్నా, నువ్వు ముందు పో అని చెప్పి నాకు సపోర్ట్ చేసింది. నాకు మా కిషన్ గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్ ఓ నీ వెనక నేనున్నా అని చెప్పన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు వెంచుడు, నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు. మన నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మన ఎన్నికలు గెలవాలి, ప్రజల తీర్పు కోరండి, మీరు మీకన్నగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి
నిజంగా ప్రత్యేక అభినందనలు. వాళ్ళు చేయని సహాయం లేదు. అన్ని రకాలుగా